పోలవరం నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అందుకు అవసరమైన ప్లాట్ఫామ్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. గతంలో వచ్చిన వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ సమీపంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గైడ్ వాల్ నిర్మాణం పూర్తి కాగానే జనవరి నుంచి కాంక్రీట్ పనులు ప్రారంభం కానున్నాయి. పోలవరం నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన ప్లాట్ఫామ్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. గతంలో వచ్చిన వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ సమీపంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త వాల్ నిర్మాణం కోసం అవసరమైన గైడ్ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గైడ్ వాల్ నిర్మాణం పూర్తి కాగానే జనవరి నుంచి నూతన వాల్ నిర్మాణ కాంక్రీట్ పనులు ప్రారంభిస్తారు. ఈ పనులు పూర్తయితే ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు ప్రారంభించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం ఎగువ దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఇసుక మట్టి నాణ్యతలను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలని అంతర్జాతీయ నిపుణుల బృందం సూచించింది. దీనిపై సుదీర్ఘ పరిశోధనలు చేసిన బృందం పాత వాల్ సమీపంలో కొత్త వాల్ నిర్మించాలని చెప్పింది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు కొత్త వాల్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. జనవరి నుంచి నిర్మాణం పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు.